ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 13వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు అనేది దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు. అయితే ఏ వ్యక్తిని మీరు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. దూరం చేసుకోబోతున్నారు, ఎందువలన దూరం చేసుకోబోతున్నారు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన ఏంటి, పరిహారాలు ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరు అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఈ వృషభ రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటకు చెప్పకుండా వీరికి అస్సలు నచ్చదు. వ్యాపార విషయాలు కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే చాలా సిస్టమేటిక్, క్రమశిక్షణ కూడా వీరికి మారుపేరని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం ఆగస్టు 13వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువులు కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, సంతానం కావచ్చు, ఇలా మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, చిన్న చిన్న గొడవల కారణంగా వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితులు మీకు ఉంది కాబట్టి దాన్ని అధిగమించే శక్తి కూడా మీ చేతిలోనే ఉంటుంది. బంధువులను, బంధుత్వాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అది మీకు మీ చేతిలోనే ఉంటుంది. అయితే తన సొంత వ్యక్తులే కదా అని వారిని క్షమించి అలాగే వారి యొక్క ఆవేశం చల్లారాక, మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు విప్పి మాట్లాడుకోండి. అంతేకాని వారు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని మీరు కూడా ఆవేశంగా మాట్లాడితే గనక సమస్య తీవ్రత పెరుగుతుంది. అది మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. ఆ బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మీద ఇక వృషభ రాశి వ్యక్తులు బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నం కాకుండా ప్రమాదం ఉంది కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశం మీద ఇక వృషభ రాశి వ్యక్తులైతే జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మిగిలిన అంశాలు మాత్రం వృషభ రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులైతే మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం క్లోజ్డ్గా ఉండే వ్యక్తులు. కొన్ని అనివార్య కారణాల వల్ల వీరి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకునే అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే వృషభ రాశి వారు చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యను చిక్కుకున్నట్లయితే గనక ఆ సమస్యను పరిష్కారం ఈరోజు అన్వేషించబోతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనేది ఖచ్చితంగా
మీ చేతిలోనే ఉంది. ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక వృషభ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా ఒక ఉద్యోగ వ్యాపార జీవితంలో మొదలైన ఫలితాలను ఈ రోజు ఖచ్చితంగా చూడబోతున్నారు. అలాగే దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అయితే ఒక పెద్ద సమస్యను పరిష్కారం లభించబోతుంది. అది మీకు కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఇచ్చే అటువంటి అంశం అయితే ముఖ్యంగా మిగిలిన అంశాలు గనక చూసుకున్నట్లయితే గనక వృషభ రాశి వారు చాలా రోజుల క్రితం అనేది ఒక పనిని మధ్యలో ఆపేశారు. అంటే అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన పని పూర్తి చేయలేకపోతున్నారు. పూర్తి చేయాలని ఎన్నిసార్లు మొదలుపెట్టినా కానీ ఆ పని పూర్తి చేయలేకపోతున్నారు. ఎన్నో ఆటంకాలు అడ్డంకులు అనేవి నిలుస్తున్నాయి. అటువంటి పని అయితే ఈ రోజు మీరు పూర్తి అనేది చేసే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ముందుకు వస్తున్నాయి. ఆ పనిని మీరే ఖచ్చితంగా పూర్తి చేసి చేయగలుగుతారు. అదేవిధంగా వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మేలుకవులు చేయగలుగుతారు. మీరు నేర్చుకోగలుగుతారు. ఇక వినియోగదారుల్లో ఒకరు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు కొన్ని మీకు అందించడం జరుగుతుంది. అది మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగ వ్యాపార వేత్తలు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. మీ యొక్క అధికారుల వల్ల మీ మాట పడవలసిన పరిస్థితి వస్తుంది కనిపిస్తుంది. మీరు పనిని చెయ్యక ఈ పరిస్థితి తప్పదు, ఇక మీ పైన మోపబడుతుంది. అది కూడా మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది అంశమని. అలాగే పని ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. అయినప్పటికీ దీంట్లో మీకు అనుకూలమైనటువంటి అంశము ఎటువంటిది, మీకు మద్దతు కొంతమంది ఉద్యోగస్తులు నిలుస్తున్నారు. అంటే మీరు ఆ పని తప్ప చేయలేదని మీ తరపున వారు వాదిస్తారు. అలాగే మీరు ఏదైనా వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నట్లయితే గనక వారి యొక్క సహాయాన్ని కూడా తీసుకోగలుగుతారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన మేలు చేస్తుంది. ఈ 2025 సంవత్సరం ఆగస్టు 13వ తారీఖు బుధవారం రోజున విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభకరమైన ఫలితాలను అందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.